అక్షతారోపణ జరుగుతుంది. దీన్నే తలంబ్రాలంటారు. సంతానం కలిగ 21 అక్కడి తర్వాత వేడుకగా మారింది అక్షతారోపణ. रेवती नक्षत्र जात श्री रंगनाथ स्वामिनः पूर्वा फल्गुणी नक्षत्र जातायाः आंडाळ देव्याः कल्याणांग प्रजापति स्त्रियां यजः प्रियः दिनामे चक्तिर्वदते तथेति वायुरा हटतो हन्तेति सत्यं चन्द्रमाः आदित्य सत्यमामते आमस्तत् सत्यमाभरण्य यशो यज्ञस्य మీ దగ్గర అక్షతలు కూడా తలంబ్రాలు ఇచ్చినట్టుగానే అమ్మవారికి చూపించి అయ్యవారి మీద ఉంచండి, అయ్యవారికి చూపించి అమ్మవారి మీద ఉంచండి. రంగనాథ భగవానికి ఓం ప్రజాపతి స్త్రియాంజితః ముష్కయోర్విధాత్సవం కామస్య తృప్తిమానందం దస్యాగ్నే భాజయేహమామోద ప్రమోదానందః ముష్కయోర్నితస్సవ అమ్మవారి విగ్రహాన్ని తాకించి అయ్యవారి మీద చిత్తనాగోదం వాచ సత్యమనే అయ్యవారి విగ్రహం మీద తాకించి అమ్మవారి మీద మస్యాద్భక్త స్త్రీమానవిధాత్రే తృప్తి భుంజ ప్రియ ప్రియ ఏవం భగస్యాని యజ్ఞస్య కామ్య ప్రియాదామే చక్తిర్వదతే తథేతి వాయురాహతం హంతేతి సత్యం చంద్రమా ఆదిత్య సత్యమామితి ఆపస్తత్ సత్యమాభరన్ సోమేన క్రియతాం యజః పశవో మే కామః సమృద్ధ్యతాం గోల్గోదారంగనాథ భగవానికి ముష్కయో అనిహదస్వః తృత్వేవకాంతుజ్ఞాని దక్షిణానాం ప్రతిగ్రహేమృతశ్చింతవాగోదం వాచ సత్యమనేమహి పురోణాం బ్రహ్మపుణ్యస్య దశ్రేష్ఠదామయదాహమస్యాద్ముఖ స్త్రీమానే యథాస్తే తృప్యత భుంజ ప్రియ ప్రియాయం భగస్యాని యజ్ఞస్య కామ్య ప్రియాదామే త్యక్తిర్వతిదతే వాదాహతదప్తే సత్యచంద్రమాః ఆదిత్య సత్యమాగతే ఆపస్తత్ సత్యమాభరన్న యశో యజ్ఞస్య శ్రియో మే కామః సమృద్ధ్యతా భగవానికి అత తూష్ణే చతుర్థం మంత్రరహితం తలంబ్రాలు
సరికి అమ్మవారు సిగ్గుపడిపోయింది. దోసిట్లో ఉన్న తలపరాలు జారిపోతుంటే చివరికి 2 పిడికిళ్లలోనే మిగిలాయి అమ్మవారికి. ఇది అన్నమాచార్యుల వారి మధుర భావన. ఆ తర్వాత చరణాలు చూసుకోండి, ఈ భావం మీకు దొరుకుతుంది. అంతే తప్ప పిడికిళ్లతో వేయలేదు అమ్మవారు, దోసిడితోటే ఎత్తింది. ఈ ఒక్క భావాన్ని 15 అంతే అన్నమాట. అది మీరే ఊహించుకోండి. అది పిడికిలు తలపరాల పెళ్లి కూతురు అండ్ అందులో ఇంత మధురమైన భావన. రామజ వర్గమనుడు కదా, అంటే ఏనుగులాంటి నడకే కాదు, ఏనుగులాంటి నడత కూడా కలిగిన వాడు. ఎంచేతంటే ఏనుగు నడుస్తున్నప్పుడు ఏనుగు మనస్సులో భావం ఎవ్వడికి తెలియదు. అందుకే ఆ ఏనుగు నడక వంటి పరమకంగా మా మోహనాచార్యుల వారి ఆ విష్ కూడా ఇప్పుడు కార్యరూపం ధరించిందనమాట. అందుకని ఆ కార్యక్రమం వారణమాయిరం. ఆ గ్రంథాన్ని, చిన్న గ్రంథం, ఒక ఖండకావ్యం లాంటిది. చక్కగా 12-13 తెలుగు పద్యాలు చదవండి. తెలుగు వచ్చు కదా మనకందరికీను, అందుకని అంటున్నాం. ఇంగ్లీష్లో ఉన్నా కానీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న తెలుగు చదవచ్చు. భక్తులెవరూ లేవవద్దు, దయచేసి కూర్చోండి. మీ దగ్గరికి వస్తాయి. ఈ వారణమాయిరం గ్రంథాన్ని ఆర్ష సంస్కృతి సాంప్రదాయ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా వెలువరించడం జరిగింది. దానికి కార్యరూపాన్ని చేసినటువంటి శ్రీమాన్ వెంకటాచార్య స్వామి గారు ఇక్కడ వేయించేసి ఉన్నారు. మీ అందరి దగ్గరికి పట్టుకురావడం జరుగుతుంది. ఎవరు కంగారు పడి హడావిడి పడక్కర్లేదు. కళ్యాణం అయ్యేంత వరకు కూడా దయచేసి మీరు మీ స్థానాల్లో కూర్చోండి. కనిపించి పెళ్లి చేసుకున్నట్టు ఈ వారణమాయిరం అనబడే ఈ ఖండంలో 11 శ్లోకాలతో చెప్పింది, పాశురాలతో చెప్పింది. దాన్ని నేను తెలుగు చేసినాను. ఈ దాసుడి యొక్క పద్యాలను ఆలకించాల్సిందిగా పెద్దల ముందు నేను విన్నవించుకుంటూ, శ్రీవిల్లిపుత్తూరు శ్రీ విష్ణు చిత్తులు ప్రేమతో పెంచిన ప్రేమవల్లి ఆండాడు తల్లి తానాది దేవుని చేరు నెపముతో తనలోని తీర్థరాని విరహ వేదన గుర్చి వివరించినట్టిదే వారణమాయిర పాశురాలు. ఇందు తెలిపిన ఎట్టి వృత్తాంతమంతయు స్వామి కల్పించిన స్వప్నగాథ. మంజుల మనోజ్ఞ భావాల మధురసము బాలగోపాలు సుగుణాల భాసురము శోడి కుడుత సుకవితల శోభితము మహితమైనది వారణమాయిరంబు. వారణం ఆయిరం అంటే ఇప్పుడే స్వామి గారు చెప్పినారు పెద్దలు, 1000 ఏనుగులని అర్థం. కలగంటినోయమ్మ కలగంటినమ్మరో కలలోన నా స్వామి కానిపించే 1000 ఏనుగులట్లు విప్రుల తోడుత నడుచుతూ వచ్చెను నల్లనయ్య. శ్రీవిల్లి పుత్తూరు శ్రీ వైష్ణవాగ్రజులు తోరణాలు గట్టి సంతోషమప్ప పరిశుద్ధ జలముల పసిడి భాండాలతో స్వామికి ఎదుర్కోలు సలిపినారు. బలవంతుడైనట్టి వాసుదేవుండు ఏ వరుడుగా వరించవచ్చినాడు. అద్వితీయం పైన అతని రూపం వైష్ణవులను నవవధులు ఆశిస్తులు నిత్య పట్టు పుట్టంపును దాసుడా దాని దాల్చిరా. నృత్యంలో ఒక రీతి కోలాటం. అందరూ తెలుగు పదం అనుకుంటారు, కాదు. కోల అట, అట శబ్దానికి అర్థము కదలుట అని చెప్పింది. కోలాటం అంటే, కోల అంటే సుమారు 14-16 అంగుళములుండే పొడవు కలిగిన కట్టెకి పేరు కోల అని చెప్పి సంస్కృతంలో. దాని ద్వారా దానితోటి ఒక లయ, తూగు, దానితోటి విన్యాసం చాలా సులభం అనుకుంటాం. కానీ అంతమంది ఒకే పద్ధతిలో ఒకేసారి దానికి తగ్గట్టుగా నాట్యం చేయడం అన్నది చాలా కష్టం. ఇక్కడ
ఇక్కడ కోలాటాన్ని సమర్పిస్తారు. కోలాట విన్యాసాన్ని సమర్పిస్తున్నారు స్వామికి. తరువాత మిగిలిన కార్యక్రమం ఉంటుంది, దాన్ని కూడా మీరు గోవిందుని స్మరణ చేయరా. మానవుడా మమత వీడరా మమత